చెందిన తల్లి బిడ్డలు అమెరికాలో హత్యకు గురైన ఘటనలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అల్లుడు హనుమంతరావే తన కూతురు మనవణ్ణి చంపేశాడని శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న హనుమంతరావు 3 ఏళ్లుగా తమ కూతుర్ని వేధిస్తూ వచ్చాడని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. అమెరికాలోని న్యూజెర్సీలో దారుణంగా హత్యకు గురైన శశికళ హనీఫ్ సంబంధించిన కుటుంబ సభ్యులతో మనం ప్రస్తుతం విజయవాడలోని ఫోరంకిలో ఉన్నాం. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ హత్యకు సంబంధించి అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న మనస్పర్ధల నేపథ్యంలో భర్త నుంచి ఎదురవుతున్న వేధింపులే ఈ హత్యకు కారణమనే అనుమానాలు కూడా వారు వ్యక్తమవుతున్నారు. ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా కృష్ణకుమార్ గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీ అమ్మాయి సావుకు సంబంధించి, ఆ మృతికి సంబంధించి ప్రధానంగా మీ దగ్గర నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలు ఏంటి? ఎందువల్ల మీరు భర్త మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? గడిచిన 3-4 సంవత్సరాల నుంచి అతని ప్రవర్తన ఏం బాగుంటలేదండి. అతను తన ఆఫీసులో పనిచేసే కొలీగ్ దీప అనే అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని మా పాపని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇంట్లో ఒక పని మనిషిలాగా, వంట మనిషిలాగా అతడు ట్రీట్ చేస్తున్నాడు. చెప్పండి అమ్మాయి, అంటే ఇటువంటి పరిస్థితి కొనసాగుతున్నప్పుడు అమ్మాయి మీకు ఎప్పుడు ఇంటిమేషన్ ఇవ్వలేదా ఇలా జరుగుతుందని? చెప్తుంది, ఇట్లా చేస్తున్నాడమ్మా, నన్ను పని మనిషిలాగా చూస్తున్నాడు, అయినా కానీ నేనేం పట్టించుకోవట్లేదు. అమ్మ నీకెందుకమ్మా, నువ్వు పట్టించుకోబాకు, నీ పని నువ్వు చేసుకో, నువ్వు ఉద్యోగం చేసుకో, నీ సంగతి నువ్వు చూసుకో, బయటికి రాకూడదు, నలుగురిలో అల్లరైపోకూడదు, గుట్టుగా సంసారం చేసుకోవాలి అనే మనస్తత్వం, అల్ల బయటికి రాకూడదు అని ఎట్టగొట్ట మారతాడులే అని చూసింది పిల్ల. చాలా చాలా ఓర్పు పట్టింది. భర్తల మధ్య వచ్చిన ఈ విభేదాల నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడానికి కానీ, కుటుంబ పరంగా మీ వైపు నుంచి కానీ, లేదంటే అతని వైపు నుంచి కానీ జరిగింది? మా అల్లుడికి చాలా సార్లు ఫోన్ చేసి ఏంటి ఇట్లా ఎందుకు జరుగుతుంది అడుగుదామని ఫోన్ చేశా. 3-4 సార్లు 10 సార్లు ఫోన్ చేసిన నా ఫోన్ తీరా. అసలు ఏంటమ్మా నేను ఫోన్ చేస్తే ఫోన్ తీయడేంటి, మాట్లాడేంటి అంటే మా అమ్మాయి చెప్పేది, మాట్లాడడంట్లేమ్మ అప్పుడు ఎప్పుడో తనకి ఇష్టమైనప్పుడు మాట్లాడతాడంట, నువ్వు ఫోన్ చేయబాక, తన ఇష్టమైనప్పుడు మాట్లాడతాడంటే చివరి నాకు చావు వార్త వినిపించాడయ్యా నాకు. సార్ చెప్పండి, ఎప్పుడు తెలిసింది ఈ విషయం మీకు తెలిసిన తర్వాత? ఇది దొంగలు చేసిన పని కాదు, అతని అనుమానం అంటే భర్త ప్రమేయం ఉంటుందని మీకు ఎందుకు అనిపించింది? ఆయన 2-3 సంవత్సరాల నుంచి బాగా చూసుకునేవాడు కాదు, బాగా ఫోన్లో చెబుతూ ఉండేది, బాధపడుతూ ఉండేది. మా అమ్మాయి బాగా సర్ది చెప్తా ఉండేది, బయటపడకూడదు అని. కానీ నేను పొద్దున ఈ వార్త తెలిసిందనమాట. అందుకే మా బావ మీదే అనుమానంగా ఉంది నాకు. బాగా మెసేజ్ పెట్టింది నాకు 2014 నుంచి 2-3 మెసేజ్లు పెట్టింది, అవి కూడా ఇచ్చాను. నాకు ఆయన మీదే అనుమానంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైనా కన్సల్ట్ చేశారా? మీకు సహాయంగా ఇస్తాం, మీకు అండగా ఉంటాం? ఇంతవరకు ఎవరు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి అండగా ఉంటాం కానీ, సహాయం కానీ ఎవరు ఇంకా చేయలేదండి ఇంతవరకు. ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నారు? మా అమ్మాయిని, మనవడైనటువంటి హనీష్ ని చంపినటువంటి వ్యక్తి ఎవరు ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకుని వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆ తర్వాత డెడ్ బాడీస్ ని మాకు పంపించాలని నేను కోరుతున్నాను. మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావాలి, అదేవిధంగా దోషులను కఠినంగా శిక్షించాలి. ఈ విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారాన్ని అందించాలని బాధిత కుటుంబం కోరుకుంటోంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ. మరోవైపు అమెరికా జంట హత్యల కేసులో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తన తమ్ముడికి పంపిన మెయిల్స్లో శశికళ పలు విషయాలు బయటపెట్టిన విషయం తెర మీదకి వస్తోంది. తన భర్తకు కేరళకు చెందిన మరో మహిళతో సంబంధం ఉందని, రోజు ఆమెతో ఫోన్లు, చాటింగ్లు చేసేవాడని ఆమె తన తమ్ముడికి పంపిన మెయిల్స్లో పేర్కొంది. ఓసారి మొబైల్లో వాటిని చూసి భర్త హనుమంతరావును నిలదీశానని, అయితే తాను అలాంటి వాడిని కాదని అతడు బుకాయించాడని శశికళ వెల్లడించింది. కొడుకు ఉండి కూడా అతడు అలా ప్రవర్తించడం ఘోరమని, ఒక్కోసారి తనపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడని, ఒక్కోసారి ఏమైనా చేసుకోపో అంటూ బెదిరించేవాడని తన తమ్ముడికి వివరించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదని, తన భర్త హనుమంతరావు తల్లిదండ్రులు, అక్క, బావ అందరూ కూడా మోసగాళ్లేనని, మరీ ముఖ్యంగా తన అత్తమ్మ మరీ ప్రమాదకారి అని శశికళ తన మెయిల్స్లో స్పష్టం చేసింది. మరోవైపు శశికళ భర్త హనుమంతరావును అమెరికా పోలీసులు విచారించినట్టుగా తెలుస్తోంది. అమెరికా జంట హత్యల ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, శశికళ మెయిల్స్ పై ఆమె కుటుంబ సభ్యులే ఉంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? చాలా దారుణమైన సంఘటన. అమెరికాలో జంట హత్యలకు సంబంధించి ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వాళ్ళు శశికళ
తన సోదరుడికి పంపించిన మెయిల్లో తన ఆవేదన అంతా కూడా పూర్తి స్థాయిలో వివరించడం కూడా జరిగింది. చాలా అత్యంత దయనీయంగా ఉంది ఈ మెయిల్ కనుక చూసినట్లయితే. ఏ రకంగా తను ఎంతో ఇష్టంతో తను ప్రేమించిన భర్త ఈ రకంగా తనను మోసం చేయడాన్ని ఆ భార్య జీర్ణించుకోలేకపోయింది. పూర్తిగా అతని నుంచి విడిపోవాలని అనుకున్నప్పటికీ కూడా కొడుకుని చూసి కొడుకు కోసమైనా కలిసి ఉండాలి, భర్తలో ఒక మార్పు వస్తుందన్న ఆశతోటే ఉంటున్నాను అంటూ కనీసం చనిపోవాలని కూడా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కొడుకుని చూసిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అంటూ ఆవిడ ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఆ మెయిల్ ద్వారా కూడా తెలుస్తూ ఉంది. భర్త ఏ రకంగా వేరే కేరళకు సంబంధించిన ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకుని ఆ అమ్మాయితో ఏ రకమైన చాటింగ్ కూడా చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఆధారాలతో సహా భార్య సేకరించగలిగింది. ఆ ఆధారాలను కూడా తన సోదరుడికి కూడా పంపించడం జరిగింది. ఈ రకంగా మీ బావ వ్యవహరిస్తూ ఉన్నాడు, అయితే ఈ బాధ అంతా కూడా నేను దిగమింగుతున్నానే తప్ప తన తల్లికి కూడా తెలియనియద్దు అన్నట్టు సోదరుని కూడా వేడుకున్న పరిస్థితుల్లో ఆమె ఎంత మానసిక క్షోభను అనుభవించింది అనేదని ఆ మెయిల్ ద్వారా కూడా అర్థమవుతుంది. అంతేకాదు ఇదంతా జరుగుతున్నప్పటికి కూడా భర్త హనుమంతరావుకు సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వివరాలన్నీ కూడా తెలుసు. కానీ తెలిసినప్పటికీ కూడా వాళ్ళు పూర్తిగా కొడుకుకే అండగా నిలబడ్డారే తప్ప ఇది తప్పు అంటూ చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేయలేదు. వాళ్ళంతా కూడా చాలా ప్రమాదకారులు అంటూ కూడా తన మెయిల్లో ఆవిడ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. పూర్తిగా భర్త మరొక మహిళతోటి సంబంధాన్ని కొనసాగిస్తూ అదేవిధంగా కొడుకుని తనని ఇద్దరిని కూడా ఏ రకంగా నిర్లక్ష్యం చేశారు, అదేవిధంగా తనకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ తను ఏ రకంగా ట్వీట్ చేస్తున్నాడు ఇంట్లో అనే విషయాన్ని కూడా ఆ మెయిల్లో చాలా స్పష్టం చేయడం జరిగింది. కిషోర్, థ్యాంక్ యూ రాజా రమేష్.